నమస్తే. ఓటు అనేది చాలా విలువైనది. ఓటు అమ్మతో సమానము. మన ఓటును డబ్బులకి అమ్ముకుంటే ఏంటంటే అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. ఓటు అన్నది కూడా చాలా విలువైనది. మన భవిష్యత్తు ప్రణాళికను చూపిస్తుంది. అమ్మ ప్రేమ కూడా భవిష్యత్తు ప్రణాళికను చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఓటును బానిసానికి ఏదో ఒక లాభము పొందాలని ఈ క్షణం వరకే లాభం పొందుతారు, కానీ 5 సంవత్సరాల వరకు మీ ప్రభావం అనేది ఉంటుంది. అమ్మ ప్రేమను ఎప్పుడు అమ్ముకోవద్దు అని నా మనవి. ముఖ్యంగా బ్యాటు గుర్తుకు వేసి మనందరి గెలుపు కోసము మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు మనం తూముకుంట గ్రామ పంచాయతీ, వీపనగండ్ల మండల్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని తూముకుంట గ్రామ పంచాయతీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు 4 నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ ఎన్నికలకు. అందులో ఈమె కూడా ఒకరు. ఈమె యొక్క విధి విధానాలు ఏవి, మేనిఫెస్టో ఏంటి, ఆమెకు ఊరు మీద ఉన్న పట్టు ఎంత, ఆ ఊరిలో ఉన్న వనరులేంటి, ఊరిలో ఉన్న సమస్యలేంటి, ఆమె ఎలక్షన్లో నిలబడడానికి గల కారణం ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక వినూత్న ప్రయోగమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎంతోమందిని చూశాము, ఎన్నో రకాల పదవులను అనుభవించిన వాళ్ళని చూశాము. ముఖ్యంగా ఈమె గురించి నేను ఒక విషయంలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏదైనా మహిళా అభ్యర్థులు ఏదైనా పదవిలో ఉన్నా లేకుంటే ఎక్కడైనా ఉన్నా వాళ్ళు జస్ట్ పదవిలో మాత్రమే ఉంటారు, కానీ ఆ పదవిని చేసేది, అనుభవించేది ఆ భర్తలు, ఆ అనుచరులే ఉంటారు. కానీ ఈమెను నేను నెంబర్ ద్వారా పట్టుకోవడానికి నిమిషం కూడా పట్టలే. నాకు జస్ట్ సెకండ్లలోనే దొరికింది. అంటే అంత యాక్సెసింగ్ ఉంది, జనాల మధ్యలో ఉంది, చదువుకున్న వ్యక్తి అని చెప్పగలుగుతున్నాం. ఈమె మాటలో ఈయన ప్రయత్నం చేద్దాం. ఈమె మనకు ముఖ్యంగా ఈ అవకాశం కలిగించింది. ఎందుకంటే ఇప్పుడు టైం చాలా తక్కువ. ఈ తక్కువ టైంలో కూడా వాళ్ళ మొత్తం చాలా రకాలుగా ప్రచారం, గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైం కేటాయించి మనం అడిగే ప్రశ్నలకు ఆమె సిద్ధపడి రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు, మనకు అవకాశం కలిగించిన వ్యక్తులను జస్ట్ ఒక చిన్న అప్రిషియేషన్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం. ఓకే, నమస్తే అక్క. మీ పేరేంటి, మీ పూర్వ పరాలేంటి, మీ విద్యా విధానం ఏంటి తెలియజేస్తే చూద్దాం. నమస్కారం నా గ్రామ ప్రజలకందరికీ. నా పేరు శివలీల. నా ఎడ్యుకేషన్ తుమ్కుంట గ్రామంలో 10th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యింది. నా హయ్యర్ ఎడ్యుకేషన్ బీటెక్ మెకానికల్ జేఎన్టీయు అనంతపూర్లో కంప్లీట్ చేశాను. ఎంటెక్ మెకానికల్ జేఎన్టీయు కాకినాడలో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్గా పిహెచ్డి పర్సూయింగ్ చేస్తున్నాను. ఇది మనకు ఈ 4 పోటీదారుల్లో కూడా ఒక ప్రముఖ విద్యావేత్త, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి ఇప్పటిదాకా మనం కలిసిన వ్యక్తుల్లో ఈమెనే ఆగుపడుతుంది. చూద్దాం, అంటే ఎడ్యుకేషన్ పరమైన వ్యక్తులను ఎలా రిసీవ్ చేసుకుంటారు పబ్లిక్ అనేది. ఇంకా ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏది అంటే వ్యాపారం, వృత్తి అంటే ఏమైనా ఉందా, జస్ట్ పిహెచ్డి పర్సూ చేస్తున్నారు? ప్రజెంట్గా పిహెచ్డి పర్సూయింగ్. ఓకే, వ్యాపారాలు అలాంటివి ఏవి లేవు? నథింగ్. తర్వాత మీకు గ్రామంతో ఎంతకాలంగా అనుబంధం కొనసాగుతూ ఉంది? గ్రామంతో అనుబంధం అన్నది బై బర్త్ నుంచి ఇప్పటి వరకు ఉంటుంది. తుమ్కుంటకు నాకు అనుబంధం అనేది పుట్టి పెరిగిన ఊరు ఇక్కడ కాబట్టి ఇప్పటి వరకు ప్రతి వాళ్ళతో నాకు తెలిసినంత వరకు అందరూ నన్ను ఆదరించే వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో కూడా నేను చక్కగా మాట్లాడగలుగుతాను. మీరు ఇంతకు ముందు ఏదైనా ప్రజాప్రతినిధిగా కొనసాగారా? ఇప్పుడే ఫస్ట్ టైమా? ఇదే మొదటిసారి. ఓకే, మీపై ఏమైనా క్రిమినల్ కేసులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఏమీ లేవు.
మీరు ఇప్పుడు రాజకీయంలో అభివృద్ధి సేవ కొరకు వచ్చారు కదా, ఇంతకుముందు గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా మీరు గ్రామంలో? గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది పర్టికులర్గా ఏమీ చేయలేదు. మాకు తోచినంత వరకు స్కూల్కి అప్పుడప్పుడు చేశాము. మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పదవి లేకున్నప్పుడు కూడా. అసలు సర్పంచి పదవికి పోటీ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? సర్పంచ్ పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం గ్రామ అభివృద్ధి అని చాలామంది అంటారు. కానీ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళ మనోభావాలను తెలుసుకొని వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళలో ఐక్యతను పెంచినప్పుడే, ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే గ్రామం అనేది అభివృద్ధి ఖచ్చితంగా అవుతుంది. మీరు గెలిస్తే ఒకవేళ గ్రామానికి మొట్టమొదట మీరు చేయబోయే ఏకైక లక్ష్యం ఏంది? నాకు ఇది ఫస్ట్ ప్రియారిటీ అనుకున్నది ఏది మీరు? నా గెలుపు అనేది గ్రామ ప్రజలు మీరున్నారు కదా, మీ మీదనే ఆధారపడి ఉంటుంది. సరైన నాయకురాలిని ఎన్నుకోవాలని, ఏదైనా ప్రజల్లో వచ్చి మాట్లాడుతుంది అని మీకు నమ్మకం కలిగితే ఖచ్చితంగా నన్ను గెలిపించి, అంటే నన్ను కాదు మీరు గెలిచినట్టు నన్ను గెలిపిస్తే, నేను ఇక్కడికి వచ్చి నేను చేయవలసుకున్నది ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రజలు అనేది గ్రామంలో చాలా వరకు ఫస్ట్ పాయింట్ విద్య మీద. విద్య చాలామంది బయటికి వెళ్ళి చదువుతున్నారు, ఇక్కడ సరైన విద్య ఉండటం లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఎక్కువ ప్రైవేటు స్కూల్కు ప్రియారిటీ ఇస్తున్నారు. కొద్దిమంది ఫైనాన్షియల్గా లేక వేరే స్కూల్స్కు వెయ్యటం వలన, బయటికి వెళ్ళటం వలన జరుగుతుంది. విద్య మీద ఫోకస్ పెడతాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఏంటిదంటే, ఒక స్టూడెంట్ చదవడానికి గొప్పగా వెళ్ళాలి అంటే లాంగ్వేజెస్ చాలా ముఖ్యమైనది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అది ఉన్నదనుకో ఎక్కడైనా బ్రతకగలుగుతాడు. గవర్నమెంట్ జాబే అని ముఖ్యం కాదు. తనకు నాలెడ్జ్ అనేది ఉంటే ఏది చేసైనా కూడా ఆలోచించి జాగ్రత్తగా తన మనుగడను వెళ్ళగలుగుతాడు. మంచి చెడులను తెలుసుకోగలుగుతారు. యూత్ ఎక్కువగా ఎట్లా అంటే తాగుడికి బానిస అవుతున్నారు. వాళ్ళకు తెలిసో తెలియకో చేస్తున్నారు, కానీ దానిని సరైన సమయంలో కానీ సరైన దారిలో పెట్టలేక, వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అలా తయారవుతున్నారు. వాళ్ళ తప్పు కాదు. ఇక్కడున్న సమాజంలో ఫస్ట్ పేరెంట్స్, స్టూడెంటు, టీచర్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే పిల్లవాడు, స్టూడెంట్ అనేది ఒక అభివృద్ధిలోనికి వస్తాడు. ఇది ఒక మోరల్ సపోర్ట్ అనేది స్కూల్లో ఉండాలి, ప్రజల్లో కూడా ఉండాలి. అంటే పేరెంట్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, తన కొడుకు ఏం చేస్తున్నాడో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. టీచర్స్ మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కసారి టీచర్స్ తమ సొంత పిల్లలను కూడా పట్టించుకొని స్థితిలో ఉంటారు. స్టూడెంట్సే వాళ్ళ ఫ్యూచరు అనేది ఉంటుంది. ఎడ్యుకేషను ప్లస్ మహిళల సమస్యలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది, ఒక్కొక్క సమస్య ఉంటుంది. వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు సరైన అవగాహన ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడానికి నేను నా వంతు సహాయం చేస్తాను, సహకారం ఉంటాను. మీరందరూ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను ముందుండి. మిగతా అభ్యర్థులు నలుగురు ఉన్నారు, ముఖ్యంగా నలుగురు కూడా డిఫరెంట్ క్యాండిడేట్స్. ఇప్పటికి ఇంత ముందుకు పోల్చుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎవరి విధానంలో వాళ్ళు పవర్ఫుల్గా దూసుకెళ్తున్నారు. అయితే మిగతా వ్యక్తులతో పోలిస్తే మీ ప్రత్యేకత ఏంటి? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి జనాలు? నా ప్రత్యేకత మొదటిగా పుట్టి పెరిగిన ఊరు ఇక్కడే. నా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే కంప్లీట్ అయ్యింది, 10th క్లాస్ కాబట్టి. ప్లస్ ప్రజల్లో నన్ను ఆదరిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకుంది. వాళ్ళ సమస్యలను కూడా నేను తెలుసుకొని సాల్వ్ చేయగలుగుతాను. ఓకే, అయితే ఇదంతా బాగుంది. ఇది సేవా భావమా
లేకుంటే రాజకీయ ఎత్తుగడ కోసం ఏదైనా అవకాశం సృష్టించుకునే ప్రయత్నమా? రాజకీయం ఇది మీరు ఇప్పుడు సేవాభావంతో చేస్తున్నారా, లేకుంటే భవిష్యత్తు రాజకీయం కొరకు ఏమైనా ప్రణాళిక రచించడానికా? నేను సేవాభావంతోనే చేస్తున్నాను. సేవ చేయాలంటే ఫస్ట్ సమస్య గుర్తించాలి. సమస్య గుర్తిస్తే సగం పరిష్కారం దొరుకుతుంది. అది ఎక్కడ ఏ సమస్య అయినా సరే. మరి మీరు గుర్తించిన సమస్యలు ఏంది? మన గ్రామంలో ఉన్న సమస్యలు మీరు ఏమి గుర్తించిండ్రు? వాటికి ఏ విధమైన పరిష్కారం మీ దగ్గర ఉంది? గ్రామంలో సమస్యలు ఫస్ట్ స్కూలు డెవలప్మెంట్ ఉండాలి. ఎగ్జాంపుల్ వాష్రూమ్స్, వాళ్ళకి కావాల్సిన సరైన సదుపాయాలు, ఫుడ్ విషయంలో వనరులు కల్పించాలి. ఇక యూత్లో వీళ్ళకి సరైన అవగాహన కల్పించాలి. వాళ్ళకు ఉపాధి అనేది కూడా చేస్తాను. వలస వెళ్తున్నారు, ఇక్కడ సరైన ఉపాధి లేక వాళ్ళకి సరైన ఉపాధి అనేది గ్రామంలో నిర్ణయిస్తాను. ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది, లేడీస్కి టైలరింగ్, ఇలాగా చాలా రకాలుగా ఉన్నాయి. ఇక వృద్ధులకు పింఛన్లు ఇన్ టైంలో రావటం లేదు, వాళ్ళకు సరైన టైంలో పింఛన్స్ రావటము. నెక్స్ట్ మహిళలకు సమస్యల పరంగా వాళ్ళ సమస్యలను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను సాల్వ్ చేయగలుగుతాను. ప్లస్ అంగన్వాడీ టీచర్లు, వాళ్ళకు సరైన టైంలో కూడా శాలరీస్ రావటం లేదు. వాళ్ళు ఉన్నది కొంచెం శాలరీతో అయినా వాళ్ళ పిల్లలను కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి ఆ విషయం కూడా నేను పోరాటం చేయగలుగుతాను. ఓకే, గుడ్. ఇప్పుడు మద్యం, డ్రగ్స్ సమస్యలపై మీ అభిప్రాయం ఏంది? అంటే ఆల్రెడీ మద్యం కొద్దిగా విలేజ్లో రూట్ లెవెల్కి వచ్చేసింది, దానిపై మీ అభిప్రాయం ఏంది? అసలు దానికి రీజన్ ఏంది, పరిష్కారం ఏంది? మద్యం, డ్రగ్స్. మద్యం అనేది ఒక రకంగా చాలా చెడు వ్యసనము. ఇప్పుడు కూలిపోయే వాళ్ళు, పనులకు వెళ్ళేటోళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్తారు, కానీ వాళ్ళు అలసిపోయి ఎంతో అంత తీసుకుంటారు, కానీ దానికి అలవాటు పడిపోతున్నారు. అది చాలా రాంగ్. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ దాన్ని అలవాటుగా వ్యసనంగా చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే తాగటం వలన, అంటే ఇంట్లో పెద్దవాళ్ళే తాగినప్పుడు పిల్లలు కూడా అలవాటు అనేది చేసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలను సరైన మార్గంలో పెట్టినప్పుడే పిల్లలు కూడా కరెక్ట్ పొజిషన్లో ఉండగలుగుతారు. ఎక్సలెంట్. ఇది అక్క చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆవు చేనులో మేస్తే దూడ గెట్టున మేస్తుందా అని. మన తల్లిదండ్రుల అలవాట్లు తెలియకుండానే పిల్లలకు వచ్చేస్తాయి. సో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఇది, అవసరం కూడా. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం అస్సలు కాకపోయినా వ్యక్తిగతంగా నష్టపోయేది కుటుంబమే. కానీ అది రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, డ్రగ్స్, మద్యం అందుబాటులో లేకుండా ఉంటే కొంత అరికట్టే అవకాశం ఉంది, నిరోధించే అవకాశం ఉంది. చూద్దాం. నెక్స్ట్, త్రాగునీరు సమస్య ఏంటి? అసలు త్రాగునీరు సమస్య ఉందా? త్రాగునీరు సమస్య అప్పుడప్పుడు ఉంటుంది. అంటే ట్యాప్ వస్తేనే నీళ్లు తాగడానికి ఉంటుంది. ఎగ్జాంపుల్, నేనున్న కాలనీలో, లోకస్వామి కాలనీలో, అది వాటర్ వచ్చినప్పుడే మేము తీసుకోవాలి, కానీ పర్టికులర్గా ఒక బావి అనేది లేదు. ముఖ్యంగా అయితే బావిలో ఉన్న వాటర్ ఎక్కడైతే ఉన్నదో, మన గ్రామంలో ఉన్న బావులో వాటర్ను ప్యూరిఫై చేసి ఒక ప్లాంట్ పెట్టి దానిని అందుబాటులో చేయాలి. గుడ్. నెక్స్ట్, డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు ఎలా? మీ అభిప్రాయం ఏంటి వాటిపైన? మీ ప్రణాళిక ఏంటి? డ్రైనేజ్ అనేది ఇంటింటికి ఉంటుంది, కొద్ది మందికి లేదు. రోడ్ల వెంట కాలువలు ఉంటాయి, కొద్దిమంది తీస్తారు, కొద్దిమంది తీయరు. వాటిని అలా కాకుండా ఇంకుడు గుంతల్లాగా తీసి వాటర్ను లోపలనే భూమిలోనికి వెళ్ళేటట్టు చూడాలి. ఇది ప్రతి ఇంటి చేయవలసినది, ముఖ్యమైనది. అప్పుడు పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. పరిసరాల పరిశుభ్రత కొరకు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? పరిసరాల పరిశుభ్రత అనేది అంటే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులు కానీ, నెక్స్ట్ ఇంకా ఏవైనా వేరే వనరుల వలన కానీ వాళ్ళకి సరైన ఇన్ టైంలో శాలరీస్ ఇచ్చి ప్రతిరోజు అంటే ఊరి యొక్క పరిసరాలను శుభ్రం అనేది ఖచ్చితంగా చేయాలి.
ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. అది పరిశుభ్రతకు చాలా ముఖ్యమైనది. వ్యాధులు అనేది కూడా రావడము జరగదు. ఓకే, గ్రామానికి అవసరమైన కొత్త పనులు ఏవి? గ్రామానికి అవసరమైన కొత్త పనులు అయితే యూత్కు కావాల్సినది అయితే స్వయం ఉపాధి ఉండాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ నేర్పించినాం అనుకో, బయటికి వెళ్ళని వాళ్ళు ఇక్కడే ఉండి చేయగలుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రైతులకు సరైన వనరులు కూడా కల్పించాలి. అంటే ఇప్పుడు 100 రోజుల పని అలా కాకుండా కూడా ఇంట్లోనే ఉండి హోమ్ మేకర్ ఉన్న వాళ్ళకి వంటలు కూడా అది ఒక వృత్తి. నెక్స్ట్ టైలరింగు, వేరే చాలా రకాలుగా ఉంటుంది. ఓకే, నిరుద్యోగం వలసలపై మీ అభిప్రాయం ఏంటి? నిరుద్యోగ సమస్య అనేది చాలా వరకు చదువుతున్నారు, కానీ వాళ్ళు సరైన దారిలో వెళ్ళలేక ఏదో వర్క్ చేద్దాము, ఈ రోజు పూట గడిస్తే చాలు అన్న భ్రమలో ఉంటున్నారు యూత్. ఇంకా తల్లిదండ్రులు అంటారా, మా పిల్లలను చదివించుకోవాలి ఏదో ఒక రకంగాని వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు, కానీ అది ఒక సరైన పద్ధతిలో వెళ్ళటము లేదు. దానికి పరిష్కారం నేను చేయగలుగుతాను. ఇప్పుడు గ్రామంలో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి ముఖ్యంగా? వృద్ధులు అయితే కొద్దిమంది చూసుకుంటున్నారు పేరెంట్స్, కొద్దిమంది చూసుకోవటం లేదు. వాళ్ళకు వలస వృద్ధులు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదివిస్తారు, కానీ పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతారు. జస్ట్ ఇప్పుడు వాట్సాప్లోనే అయిపోయింది మొత్తము, కానీ వాళ్ళకు దగ్గరుండి వృద్ధులు అంటే నా కొడుకు వెళ్ళాడు చదువుతున్నారనే ఆలోచన తప్ప వేరే లేదు. వాళ్ళు ఏదో ఒక టైంలో నెలకు ఒకసారైనా వచ్చి తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అనుభవాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇది చెయ్యగలగాలి, అప్పుడే తల్లిదండ్రులకు చాలా సంతోషం అనేది ఉంటుంది. ఎక్సలెంట్. ఇంకా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు? వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఉంటుంది, కానీ వాళ్ళకు 4 వీలర్స్ ఏదో ఒక వెహికల్ ఉండాలి వాళ్ళ సొంతంగా. వాళ్ళు కూర్చున్న దగ్గర వికలాంగులకు ముఖ్యంగా చెప్పవలసింది నేను నా మాటగా, మనకు శారీరకంగా అవయం అనేది లేకపోవచ్చు, కానీ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ నాలెడ్జ్ ప్రకారంగా కూర్చున్నతోనే ఏదో ఒకటి నేను చెయ్యాలి, నా కోసం నేను బ్రతకాలి, ఇతరులకు కూడా నేను చెయ్యాలనే మనోభావంతో మీరు గట్టిగా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈ ఊర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను నేను కలెక్ట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏందో గుర్తించి వాళ్ళకి సరైన మార్గంలో నేను చేయగలుగుతాను, నేను హామీ ఇస్తున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా అక్క చెప్పింది పర్ఫెక్ట్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వికలాంగత్వం అనేది శారీరకానికే తప్ప మానసిక వికలాంగత్వం అనేది కాదు. మానసిక వికలాంగులు చాలా ఉన్నారు. మానసిక వికలాంగులు ఎవరంటే ఇప్పుడు నువ్వు చూస్తూ ఉంటావు, ఇప్పుడు డబ్బుకు టెంప్ట్ అయ్యి లేకుంటే మద్యానికి టెంప్ట్ అయ్యి ఓట్లు వేసేటోళ్ళంతా కూడా మానసిక వికలాంగులే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి? మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే చిన్న నుంచి పెద్ద వరకు, చిన్న పిల్లలు స్కూల్కి ఇన్ టైంలో వెళ్ళాలి, తల్లిదండ్రులు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వస్తారు, ఫుడ్ ప్రిపరేషన్ ఉండదు, మధ్యాహ్నం పూట భోజనం ఉంటుంది, ఆ భోజనం అనేది అక్కడ సప్లై చేస్తారు, కానీ పిల్లలు తిన్నారా అన్నది చెక్ చేయడం ఒకటి ఖచ్చితంగా చెక్ చేయాలి. మరి వాష్రూమ్ వలన వాళ్ళు సరిగ్గా వెళ్ళాక, వాటరు తాగాక వాళ్ళకి ఏమైందో పీసీడీఓ ప్రాబ్లం అనేది వస్తుంది పైకి వెళ్ళినప్పుడు, అంటే ఎదిగే కొద్ది పిల్లలులా. ఇక ఏజ్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏంటంటే ఎక్కడ పోలేక ఇంట్లోనే ఉండి వెళ్ళిపోతున్నారు. ఇక అంటే భర్త లేని వాళ్ళు ఏంటంటే నాకు భర్త లేడు కదా, నన్ను ఒక చిన్న చూపు చూస్తారు ఈ సమాజంలో అని చాలా ఫేస్ చేస్తుంటారు, కానీ అది చాలా తప్పు. మన నడవడిక, మన మాట తీరు పబ్లిక్గా వెళ్ళినప్పుడే, మనం సరైన మార్గంలో నడిచినప్పుడే ఎవరు మనల్ని అన్నారు. భర్త లేడని మనం లోన్లీగా ఫీల్ కావద్దు,
ఎందుకంటే మనం మాట్లాడే విధానం 10 మంది మాట్లాడినప్పుడు వాళ్ళు చూపించే మంచి ఆధారణనే మనకు ప్రేమగా ఉండి అదే బలం ఉంటుంది. ఎవ్వరమైనా ఈరోజు కాకపోయినా రేపైనా పోయే వాళ్ళమే ఉంటాము. ఇక్కడ ముఖ్యంగా మహిళలకు భార్యాభర్తలకు కూడా ఒకరి మనోభావాలను అర్థం చేసుకొని సరైన మార్గంలో వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో సమస్య అనేది ఉండదు. ఇది మహిళా ఇష్యూ నిజంగా చాలా రూట్ లెవెల్లో చైతన్యం కావాల్సిన అంశం. ఏది వితంతు మహిళలకు కానీ అంటే భర్త చనిపోయినమ్మడే వాళ్ళని ఏ యొక్క పాజిటివ్ అంశాలు లేదా కార్యక్రమాలు ఏవి మన పెళ్ళిళ్ళలో కానీ దీంట్లో వాళ్ళని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా ఒక అంటరానితనంలాగా కొనసాగిస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళను దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. అది మనసులో మలినం ఉంటుంది తప్ప శారీరానికి మలినం ఉండదు. చాలామంది ఇది గుర్తించాలి. నీ మనసులో మలినం లేకుంటే భర్త ఉన్నా భర్త లేకపోయినా పెద్ద ఏం కాదు. శారీరకంగా వాళ్ళు ఎంతవరకు ప్యూరిటీగా ఉన్నారనేదే మనం గుర్తించాలా. వాళ్ళను ఆదరిస్తే వాళ్ళను గౌరవిస్తే వాళ్ళు ఇంకొంత ఉత్సాహంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సమాజం అంటే అందరు ఉన్నప్పుడే మనం కలిసికట్టుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప అందరిని ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానివల్ల చాలా ఒంటరిగా ఫీల్ అయ్యి రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా. సో చాలామంది మలినానికి సంబంధించి అది మనసుకి చెందిందే తప్ప శరీరానికి చెందింది కాదు. ఓకే, ఇంకా ప్రభుత్వ పథకాలను ఎలా తీసుకెళ్తారు? సో ప్రభుత్వ పథకాలను ఎలా అందిస్తారు అంటే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు లేకుంటే నా కులం వాళ్ళు అట్లా ఏమైనా ఇస్తారా? మీరు ఎలా అందిస్తారు? ప్రభుత్వ పథకాలు అనేది కులం మతం అనేది నేను చూడను. ఆర్థికంగా ఎవరైతే లేరో వాళ్లకు ఖచ్చితంగా చేరదీస్తాను ప్రభుత్వ పథకాలను. ఓకే, పారదర్శకత, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ఎలా ఉంటుంది? అలాంటివి అయితే ఏమి జరిగించను. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళనే వాళ్ళు అర్హులా కాదా ఆ పథకాలకి, అర్హులైన వాళ్ళని నేను వెన్నుకుంటాను. గ్రామ సభలను ప్రతి నెల నిర్వహిస్తారా? నిర్వహిస్తాను. ప్రజలతో నేరుగా కలిసే విధానం ఏంటి? నేరుగా కలిసే విధానం ఒకటి, ఫస్ట్ మీటింగ్ గ్రామ సభ, తర్వాత ఇంటింటికి వెళ్ళి మాట్లాడడము, లేదా బయట మనకు కనిపించినప్పుడు ఒక చిరునవ్వుతో పలకరించి వాళ్ళ మంచి చెడులను తెలుసుకోవడము, అది నా బాధ్యత. మీరు గెలిస్తే మొదటి 100 రోజుల్లో చేపట్టే పనులు ఏమిటి? నేను గెలిస్తే మొదటి 100 రోజులు అనేది ఫస్ట్ యూత్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను. వాళ్ళు సరైన మార్గంలో నడవాలి. ఎడ్యుకేషన్ మీద, నెక్స్ట్ వికలాంగుల మీద, వృద్ధుల మీద, అంగన్వాడీ టీచర్ల మీద వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించడం. గ్రామ నిధులను ఎలా వినియోగిస్తారు? గ్రామ నిధులను అత్యవసరము అంటే ఒక లిస్టు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఎవరికి ఎంత అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి గ్రామ నిధులను ఉపయోగిస్తాను. అవినీతి లేకుండా పనులు చేయగలనని ఎలా నిరూపిస్తారు? డిజిటల్ సిస్టంతో నేను ప్రతిదీ చూపించగలుగుతాను, రాతపూర్వకంగా చూపిస్తాను. గ్రామానికి అదనపు నిధులు తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? గ్రామానికి అదనపు నిధులు అనేది కొన్ని సరౌండింగ్లో తుమ్కుంట గ్రామంలో వాగులో ఉన్న ఇసుకను, నెక్స్ట్ ఎర్రమన్ను గుట్ట దగ్గర ఉన్న మట్టి ద్వారా చెరువులు ఉన్నాయి, చెరువులో చేపల పెంపకాన్ని చేపట్టవచ్చు. వనరులు కూడా అంటే చెట్లను కూడా పెంచి పూల మొక్కలు, నెక్స్ట్ ప్రజలకు ఉపయోగపడే చెట్లను పెంచి వాటి వలన కూడా వనరులు అనేది ఖచ్చితంగా తీసుకురావచ్చు. నెక్స్ట్ గుట్ట ఉంది, అది పర్యాటకంగా కూడా చేసి మనం చేయొచ్చు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం మీ ప్రణాళిక ఏమిటి? ప్రభుత్వ పాఠశాల అనేది ఫస్ట్ అక్కడ సరైన వనరులు ఉండాలి, వాళ్ళకు కావాల్సిన వాటర్ సప్లై, వాష్రూమ్స్ అనేది ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేను ఖచ్చితంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ ఈ కాంబినేషన్ అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేసి స్కూల్ అంటే 4 o'clock తర్వాత కూడా ఒక ట్యూషన్ వేరే టీచర్ని పెట్టి ఖచ్చితంగా నేను చేపిస్తాను.
ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. రైతుల సమస్యలపై మీ అభిప్రాయం ఏమిటి? రైతుల సమస్యలు అంటే చాలా ఉన్నాయి. రైతులు ఫస్ట్ బయట తెచ్చుకుంటారు, పెట్టుబడికి తెచ్చుకుంటారు, పంట వేస్తారు. చివరికి మధ్యలో ప్రకృతి అనేది సరిగ్గా లేక పంట నష్టం జరుగుతుంది. సరే, అన్ని విధాల మంచి జరిగినా కూడా పంట వస్తుంది, కానీ మార్కెట్కి వెళ్ళేసరికి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కూడా రావటం లేదు. అది చాలా బాధాకరమైన విషయము. దీనిని కూడా మనం ఏ విధంగా అయితే చేయాలనో మౌలు చేసుకోవాలనేది కూడా నేను చెప్పగలుగుతాను. వ్యవసాయానికి నీరు, విద్యుత్ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? అంటే కొన్నిసార్లు కాలువల మధ్యలో కట్టు కావడం, రాకపోవడం, తర్వాత విద్యుత్ అంతరాయం ఉంటుంది. దానికి ఏమైనా స్పెషల్గా మీరేం చేస్తారు? విద్యుత్ అంతరాయం కలిగితే అందరూ సహకరిస్తే, నిధులు ఉంటే మనం సోలార్ లైట్ కూడా ప్రొవైడ్ చేసి దాని ద్వారా కూడా సప్లై చేయొచ్చు. ఇది ఖచ్చితంగా ఉంది. ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా పెరుగుతుంది. ఆ టెక్నాలజీని పెంపొందించుకొని డెవలప్ చేయొచ్చు. నీరు అంటారా, నీరును స్టోరేజ్ చేసుకోవచ్చు. కాలువలు కూడా ఉన్నప్పుడు కూడా దానిని ఊర్లో అందరూ కలిసి కాలువను డెవలప్మెంట్ చేసుకొని వాటర్ సప్లై అనేది ఖచ్చితంగా చేయొచ్చు. వ్యవసాయ పంటల మార్కెటింగ్పై మీ ఆలోచన ఏంటి? మార్కెటింగ్ ఏం చేస్తే అది పరిష్కారం అయింది? మార్కెటింగ్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్కు కాకుండా మనమే ఒక మార్కెట్గా ప్రొవైడ్ చేసి వాళ్ళే అంటే మన దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్ళేటట్టు చేయాలని నా ఆలోచన. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ఎలా నివారిస్తారు? ఎందుకంటే ఒక్కరు చేసి 4-5 మంది వంతులు రాసుకొని బిల్లు పెట్టుకోవడం ఇంతకుముందు ఉండింది. లేదా ఇప్పుడైతే తంబేసేది వచ్చిన తర్వాత కరెక్ట్ ఆ టైంకి పోయి తంబేయడం, ఇంటికోవడం, ఆ పరిస్థితులు ఉన్నాయి. వాటిని మీరు ఎలా నివారిస్తారు? అది డిజిటల్ సిస్టంలోనే పెట్టాలి. ఎందుకంటే టైం టు టైం ఎక్కడ ఇక వెళ్ళకూడదు అన్నట్టు. వచ్చిండ్రా, వర్క్ చేసిండ్రా, బయటికి వెళ్ళిండ్రా, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళడం అనేది ఉండకూడదు. రోజువారీ కూలీల సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు కూలీల కొరత చాలా ఉంది. ఈవెన్ ఇప్పుడు మందుకు స్ప్రే చేయాలంటే కూడా ఒక వ్యక్తి దొరకని పరిస్థితి ఉంది. వాటర్ మోసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు తగ్గినరు. ఆ కూలీల కొరత ఎందుకు వచ్చింది? ఆ కూలీల కొరతను మీరు ఏ విధంగా నివారిస్తారు? కూలీల కొరత వచ్చినప్పుడు ఇది కూడా నేను కూడా పర్సనల్గా ఫేస్ చేస్తున్నాను. వీటికి సంబంధించింది మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే బయట నుంచి మిషన్స్ తెచ్చి వాటిని సప్లై చేసి దాని ద్వారా చాలా వరకు నివారించవచ్చు. వీటికి కూడా అంటే మ్యాన్ పవర్ కాకుండా మిషన్ పవర్తో కూడా మనం చేయగలుగుతాము. దానికి నా దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉన్నవి, ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు పేదలకు ఇండ్లు, పెన్షన్లపై మీ పాత్ర ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అధికారం పార్టీ డిఫరెంట్. అది ఎంతవరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? అధికార పార్టీ ఉంటేనే ఇండ్లు వస్తాయని అనుకోవడము చాలా తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అధికారంలో ఉన్న మాకే ఓటేసింది కదా మేము ఇవ్వాలని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు నిజంగా ఇల్లు అవసరం ఉందా అనేది పరిశీలించి వాళ్ళకి ఇల్లుని ఇవ్వాలి. గుడ్. మహిళా సంఘాల బలోపేతానికి మీ ప్రణాళిక ఏమిటి? అభివృద్ధి కదా. మహిళా సంఘాల డెవలప్మెంట్ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఎందుకంటే భర్త లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకైనా సరే మహిళా సంఘాలు యూనిటీగా ఉంటే ఫైనాన్షియల్గా ఒక 50% సెట్ అవుతుంది. బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది. మనం తెచ్చుకొని వాటిని ఇన్ టైంలో పే చేసినాం అనుకో, ఇది ఒక 50% ఫైనాన్షియల్ స్టేటస్ మహిళా సంఘాలు అనేది. అది మహిళా సంఘాల్లో కూడా విభేదాలు రాకుండా ఒకరికొకరు కమిట్మెంట్తో ఉండి వర్క్ చేసుకుంటేనే సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకే. ఇప్పుడు మహిళల భద్రత, ఉపాధి కోసం మీ ప్రణాళికలు ఏమిటి? మహిళల భద్రత అన్నది ఒకరు ఇస్తే భద్రత అని కదా, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మహిళలు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని కాదు, మనం ధైర్యంగా ఉండి ప్రొటెక్ట్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. అది అక్క చెప్పాలనుకుంటుంది ఏంటంటే మహిళలు ఇంకా డిపెండెన్స్లోనే ఉన్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ఒకటి ఉంటుంది అన్నట్టు, చిన్నపిల్లలు అప్పుడు తండ్రి చాటున పెరగాల, కొద్దిగా మధ్యస్థం వచ్చిన తర్వాత భర్త చాటున పెరగాల, ముసలిగా అయిన తర్వాత పిల్లల చాటున పెరగాల,
అంటే మహిళకు స్వేచ్ఛ లేదు అని ఉంటుంది. అలా కాకుండా స్వేచ్ఛగా రావాలి బయటికి. ఫస్ట్ మహిళలు ఆ చాటును దాటుకొని ముందుకు వస్తే, ఇప్పుడు అక్క వచ్చారు, అట్లా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఒకరు ఇస్తే వచ్చేది స్వేచ్ఛ, బాధ్యత, భయం కాదు. ఫస్ట్ నిర్భయంగా మీరు బయటికి రావాల్సిందే. ఇది కూడా సామాజిక అంశమే కాబట్టి స్పందించాల్సి వస్తుంది. ఓకే, యువతకు ఉపాధి లేదా స్కిల్ ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాను. గుడ్. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేస్తారు? విద్యా ప్రమాణాలు పెంచాలంటే ముందుగా కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో. పిల్లల ఆరోగ్యం, పోషణలపై ప్రత్యేకమైన చర్యలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఇచ్చే హామీలను రాతపూర్వకంగా ఇవ్వగలరా? 100% ఇస్తాను. పనులు చేయలేకపోతే బాధ్యత ఎవరిది? నాదే బాధ్యత. ప్రజలు ప్రశ్నించడానికి అనుమతిస్తారా? ఖచ్చితంగా ఇస్తాను. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంచుతారా? ఖచ్చితంగా పంచుతాను. ప్రజల సమస్యలు వినేందుకు మీరు ఏ విధానాన్ని అనుసరిస్తారు? ప్రజల సమస్యలు వినాలంటే మీరు డైరెక్ట్ వచ్చి కూడా నా దగ్గర మాట్లాడవచ్చు. ఫోన్ కాంటాక్టు, నెక్స్ట్ వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా, వాయిస్ మెసేజ్, ఏ విధంగా అయినా మీరు నన్ను మీట్ కావచ్చు. అధికారులు సహకరించకపోతే మీరు ఎలా ఎదుర్కొంటారు? అధికారులు ఖచ్చితంగా సహకరిస్తారు. వాళ్ళకి సరైన పద్ధతిలో మనము చెప్తే ఖచ్చితంగా వింటారు. గ్రామ ప్రజలతో విభేదాలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరిస్తారు? విభేదాలు వచ్చినప్పుడు ఒకరి సమస్య ఒకరిని తెలుసుకొని, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎవరి వాళ్ళని వచ్చింది అనేది తెలుసుకొని వాళ్ళను అండర్స్టాండింగ్ చేసి చేయగలుగుతాం. మీరు ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిడిలో ఉంటారా? మేబీ ఉండొచ్చు. కులం, మతం, పార్టీ భేదం లేకుండా పనిచేస్తారా? ఖచ్చితంగా చేస్తా. కుటుంబ సభ్యులకు అనుచిత లాభాలు ఇవ్వరని హామీ ఉంటుందా? నేను ఇవ్వలేను. అంటే మీ కుటుంబ సభ్యులకు ఈ సర్పంచ్ పదవి ద్వారా ఏమైనా ఫేవర్ చేసే అవకాశం ఉంటుందా? అలా ఏం చేయను. అవినీతిపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారు? నా మీదను లేదా వేరే వాళ్ళ మీద అవినీతిపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే ఒకవేళ ఎలా స్పందిస్తారు? వాళ్ళు అసలు ఎందుకు అవినీతి చేశారు, ఏ సందర్భంలో చేశారు, చేయడానికి కారణాలు ఏంటి, వాటిని తెలుసుకొని దాన్ని రెమెడీస్ పాటిస్తాను. ఒకవేళ మీనే అవినీతిపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే దానికి సొల్యూషన్. ఓకే, ఇప్పుడు గ్రామ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్న చివరి మాట ఏంటి? గ్రామ ప్రజలకు నేను చెప్పవలసిన చివరి మాటగా, అందరికీ నమస్కారం. అక్కలు, తమ్ముళ్ళు, పెద్దమ్మలు, ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఓట్ల సీజన్ కాదా, కరెక్ట్ అయిన పర్సన్ను మీరు ఎవరైతే ఏం చేయగలుగుతారు అనేది మీ అంతరాత్మకు తెలుసు. వాళ్ళకు ఓటు వేయించి గెలిపించుకోండి. ప్లస్ ఇంకొకటి, ఓటు విషయం అనేది, ఓటు అనేది చాలా విలువైనది, వజ్రాయుధం లాంటిది. మీరు ఆ ఓటును 5 సంవత్సరాలు మీ జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళికను మీ చేతులతో బాగు చేసుకోండి. మీపై ప్రజలు ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? నేను చెప్పిన సమాధానాలను బట్టి మీరు నా మీద నమ్మకం ఉంచి చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలు మీకెందుకు ఓటేయాలి? రెండు ఒకటే కదా క్వశ్చన్. మీకు ఓటు వేయకపోయినా కూడా గ్రామానికి సేవ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా. సర్పంచ్ అంటే అధికారం కాదు, సేవ అనే మాటపై మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ అనేది అధికారంతో కూడిన సేవా దృక్పథము ఉంటుంది. ఓటు పార్టీని చూసేయాలా, పర్సన్ చూసేయాలా? పర్సన్ చూసి వేస్తే బాగుంటుంది. మీ బలం ఏంది? నా బలము ఈ గ్రామ ప్రజలు. బలహీనత అని మీరేమనుకుంటుండ్రు? బలహీనత అనేది అంటే ప్రతి మనిషి రాజకీయంగా వెళ్ళాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం వెళ్ళాలని అనుకుంటారు, కానీ అది 100%. ఈరోజు నేను నామినేషన్ వేసినంటే ఫైనాన్షియల్గా నేను పెట్టకూడదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు గ్రామ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్న చివరి మాట ఏంటి? గ్రామ ప్రజలకు నేను చెప్పవలసిన చివరి మాటగా, అందరికీ నమస్కారం. అక్కలు, తమ్ముళ్ళు, పెద్దమ్మలు, ప్రతి ఒక్కరు
ఇప్పుడు ఓట్ల సీజన్ కాదా, కరెక్ట్ అయిన పర్సన్ను మీరు ఎవరైతే ఏం చేయగలుగుతారు అనేది మీ అంతరాత్మకు తెలుసు. వాళ్ళకు ఓటు వేయించి గెలిపించుకోండి. ప్లస్ ఇంకొకటి, ఓటు విషయం అనేది, ఓటు అనేది చాలా విలువైనది, వజ్రాయుధం లాంటిది. మీరు ఆ ఓటును 5 సంవత్సరాలు మీ జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళికను మీ చేతులతో బాగు చేసుకోండి. మీపై ప్రజలు ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? నేను చెప్పిన సమాధానాలను బట్టి మీరు నా మీద నమ్మకం ఉంచి చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలు మీకెందుకు ఓటేయాలి? రెండు ఒకటే కదా క్వశ్చన్. మీకు ఓటు వేయకపోయినా కూడా గ్రామానికి సేవ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా. సర్పంచ్ అంటే అధికారం కాదు, సేవ అనే మాటపై మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ అనేది అధికారంతో కూడిన సేవా దృక్పథము ఉంటుంది. ఓటు పార్టీని చూసేయాలా, పర్సన్ చూసేయాలా? పర్సన్ చూసి వేస్తే బాగుంటుంది. మీ బలం ఏంది? నా బలము ఈ గ్రామ ప్రజలు. బలహీనత అని మీరేమనుకుంటుండ్రు? బలహీనత అనేది అంటే ప్రతి మనిషి రాజకీయంగా వెళ్ళాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం వెళ్ళాలని అనుకుంటారు, కానీ అది 100%. ఈరోజు నేను నామినేషన్ వేసినంటే ఫైనాన్షియల్గా నేను పెట్టకూడదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. నేను చివరిగా చెప్పవలసినది గ్రామ ప్రజలకి, నా గుర్తు బ్యాటు గుర్తు, క్రమ సంఖ్య 3. మీ అమూల్యమైన, మీ వజ్రాయుధమైన ఓటును మీ మంచి మనస్సుతో బ్యాటు గుర్తుకు వేసి గెలిపించి, ఈ గెలుపు అన్నది మీ అందరిది అని నేను భావిస్తున్నాను. సరైన నాయకుని గెలిపించుకోగలరని కోరుకుంటున్నాను. తూముకుంట గ్రామాన్ని విద్యానగర్గా చేస్తానని మాటిస్తున్నాను. ఓకే, ఇది అండి ఈ అక్కగారి మనోభావన, మనోగతం. అంటే తూముకుంట గ్రామ ప్రజలు ఎంతో చైతన్యమైన వ్యక్తులు, చాలామంది ఉద్యోగులు ఉన్నారు, అవగాహన కలిగిన వ్యక్తులు. మనం చాలా సూక్ష్మంగా గమనించాల్సిన సందర్భం ఇది. ఎలక్షన్ టైము ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అవకాశం. ఇది మన జీవితాన్ని, మన గ్రామాన్ని మనం మార్చుకునే అవకాశం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఒక ఉద్యోగం వచ్చిందంటే జీవితం మారిపోతుంది. అలాంటిది 5 సంవత్సరాలలో ఎంతోమందికి ఉద్యోగాలు తీసుకురావడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుంది. సో ఇది ఈ వ్యక్తిగతమైన అంశమే, కానీ చాలా జాగ్రత్తగా గమనించి, ఎంతో చైతన్యమైన విలేజ్ ఇది. ఆ చైతన్యం అనేది మనకు రిజల్ట్లో కనపడాలా, ఎవరు ఏంది అనేది గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకునే సందర్భం. ఎక్కడ ప్రలోభానికి గురైనా కూడా మన ఏళ్ళతోనే మన కళ్ళు ఒరుచుకునే సందర్భం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా గ్రామ ప్రజల పెద్దలకు చిన్నలకి నమస్కారాలు. ఒక్కసారి ఆలోచించండి, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. ఓటు అనేది చాలా విలువైనది, అమ్మతో సమానము. అమ్మ లాంటి ఓటును మీరు మంచి మార్గంలో పెట్టాలని పర్సనల్గా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది అక్కగారి మనము. చూద్దాం ఏం జరుగుద్దో. లాస్ట్కు చైతన్యవంతమైన ఓటర్లు అయితే ఉంటారు. అల్టిమేట్గా ఎవరు ఏమున్నా రిజల్ట్ మాట్లాడొద్ది. చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. థ్యాంక్ యూ.